సిటీలా చాలా మంది అనుకునే ముచ్చట ఏందంటే గా మెట్రో రైలు మా ఏరియాకి వస్తే బాగుండే పురుసత్తుగా పోతుంటిమి హౌ మళ్ళా ట్రాఫిక్ తిప్పలుండయి హారన్ల సప్పుడుండది జప్పున వెళ్ళిపోతాం కానీ ఈ భాగ్యం కొన్ని రూట్లకే ఉండే ఇంకిన్ని ఏరియాల పట్టాల వర్ష కార్యం చాలుగా పోతుంది అయితే అది ఎక్కలేనోళ్ళు మెట్రో రైలు మా దిక్కు ఎప్పుడు వస్తుందా అని ఏటింగ్ చేస్తా అంటే దినాం తిరిగేటోళ్ళు ఏమంటారో ఇనుండ్రు చేరా మెట్రో రైల్లా ఎట్లుందని ఆడవిళ్ళని అడిగితే లేడీస్ కోసం కూడా దాంట్లో కూడా రష్ ఉంటుంది. ఎలా అయినా నిల్చోడానికి కూడా ప్లేస్ ఉండదు. ఒక్కొక్కసారి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే టైంలో మళ్ళీ ఈవినింగ్ కూడా బాగానే రష్ ఉంటుంది. బోగీస్ పెంచితే బెటర్ ఉంటుంది కొంచెం. అమ్మలక్కలకు సపరేట్ బోగున్నా సాల్తలేదట. మరి మీరేమంటారని మొగోళ్ళని మందలిస్తే మార్నింగ్ 9 to 11 to 12 వరకు, ఈవినింగ్ 4 నుంచి నైట్ 8 వరకు కూడా ఫుల్ రష్ ఉంటుంది. కొంచెం ట్రైన్ పెంచాలని కోరుకుంటున్నాను. చలో ఇక పెద్ద మనుషులను అడుగుదాం ఏం చెప్తారో. సీనియర్ సిటిజన్స్ కి ఒక్క బోగి ఉంది, సరిపోవట్లేదు. అవునండి, అసలు సీట్లు అయితే ఎప్పుడు దొరికే ఛాన్సే లేదు. ఇంకా కొద్దిగా బోగీస్ అవి పెంచితే బాగుంటదండి, బాగా రష్ ఉంటుంది. దివ్యాంగుల మాట కూడా ఇదే. హ్యాండిక్యాప్ వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ కి ఎక్కువ ప్లేస్ ఇయ్యరు. ట్రైన్స్ లో బోగీస్ బాగా పెంచాలి. ఇప్పుడు 57 బండ్లు దినం 1100 ట్రిప్పులు కొడుతున్నాయి. రోజుకు 5,30,000 మందిని మోసుకుపోతున్న రైలు జాల్తలేవు. పొద్దుగాల పొద్దుముక కాలు పెట్ట సందుంటలేదు. అంతా ఆఫీసులకు జాబ్లకు పోయేటోళ్ళాయే. పగటిలి జరంత పల్సగుంటే సీట్లు దొరికినట్టు, లేకుంటే లేదు. చెప్పున పోతాం ట్రాఫిక్ తిప్పలుండయని చాలా మంది ఇదే కాయిషేయబట్టిరి. అట్లా కొంత పెరుగుతాండ్రు. కారు బైక్ ఉన్నా కూడా మెట్రోలోనే పోతాం. అందరు అడుగుతుండ్రు కాబట్టి ఆఫీసర్లు సుతా కొత్త బండ్లు తెచ్చుడు మీద నజరేసిండ్రట. ట్రైన్స్ తీసుకొని రావాలి. అది ఆర్డర్ కి మనం ఆల్రెడీ ప్రాసెస్ మొదలు పెట్టాము. ఎందుకంటే డెలివరీ ఆల్మోస్ట్ 18 months పడుతుంది అన్నమాట మనకు. ఇప్పుడు 3 నిమిషాలకో బండి వస్తుంటే నిమిషంన్నర కోటి నడిపే టెక్నాలజీ ఉన్నది మన కాడ. ఓ 10 కొత్త రైళ్లు తెచ్చి ఇంకో 200 ట్రిప్పులు ఎక్కువ కొట్టే ఆలోచన చేస్తాండ్రట. కాకుంటే జరంత టైం పడుతుంది. అప్పటిదాకా ఉన్నే చదువుకోవాలి.